హాయ్ అండి, నమస్తే. నేను మీ దేవి. వెల్కమ్ టు నాదే క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనం చల్లచల్లగా వర్షం పడేటప్పుడు అందరూ నచ్చుకునేలాగా వేడివేడిగా మడ్డి మీద దొరికేలా బఠానీ చాట్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. చాలా ఈజీగా ఈ చాట్ని అయితే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది హెల్దీ ఇంగ్రీడియంట్స్తో. మనకు బండి మీద దొరికే టేస్ట్కి ఏమాత్రం తగ్గకుండా చాలా టేస్ట్గా ఇది వస్తుంది. మీరు ఒకసారి నా స్టైల్లో ప్రిపేర్ చేసి చూడండి. ఎప్పుడూ ఇదే చేసుకోవాలనుకుంటారు, అంత బాగుంటుంది ఈ బఠానీ చాట్. మరి ఎంతో సింపుల్గా హెల్దీ ఇంగ్రీడియంట్స్తో ఈ బఠానీ చాట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూద్దాం. మరి బఠానీ చాట్ కోసం ఇలా తెల్లగా ఉండే బఠానీని మినిమం 8 అవర్స్ ముందుగా సోక్ చేసి పెట్టుకోవాలండి. ఇవి చక్కగా మనకి నానిపోవాలి. చూసారా, ఇలాగా చక్కగా మనకి నానిపోవాలి. ఇలా నానాలంటే మినిమం మనం 8 అవర్స్ పాటు సోక్ చేసి పెట్టుకోవాలి. సోక్ చేసిన తర్వాత ఆ వాటర్ని కూడా వంపేసి మళ్ళీ ఈ బఠానీలు మునిగేంత వరకు వాటర్ని పోసుకొని దాంట్లో కొద్దిగా సాల్టు, కొద్దిగా పసుపుని వేసేసి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వీటిని కుక్కర్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అంటే ఈ బఠానీలన్నీ మనకి బాగా మెత్తగా ఉడికిపోవాలి. చూడండి, ఇవి మనకి మెత్తగా ఉడికిపోయాయి. ఇలా మనకి మెత్తగా మ్యాష్ అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోంచి కొద్దిగా బఠానీలని పక్కకు తీసేసుకుందాం. ఇలా కొద్దిగా పక్కకు తీసేసుకొని మిగిలిన వాటిని ఇలా మ్యాషర్తో మెత్తగా మెదిపేసుకోండి. మీరు గ్రైండర్లో వేసైనా చేసుకోవచ్చు, కానీ మరీ పేస్ట్ లాగా అనిపిస్తుంది కాబట్టి నేను ఇలా చేశాను. బండి మీద అయితే మనకి మెత్తగా పేస్ట్ చేసే ఇస్తారండి, మనం అంత పేస్ట్ చేసుకోక్కర్లేదు. చూడండి, కొద్దిగా ఇలా మెరిపాం కదా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయిలో ఇలా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా వేసేసుకొని ఇవి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసేసుకోండి. ఇలా కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక పచ్చిమిర్చి, అలాగే సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీరను కూడా వేసేసి మరొకసారి దీన్ని కలిపేసుకుందాం. ఇది ఇలా కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో 1/2 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసి దీని పచ్చివాసన అంతా పోయి మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేయండి. ఇవి ఇలా చక్కగా ఫ్రై అయిపోయాయి. దీంట్లో ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం ఒక మీడియం సైజ్ టొమాటో వేసేసి ఇవి కొంచెం మెత్తగా మగ్గేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మనకి టమాటా కూడా ఇలా సాఫ్ట్గా మగ్గిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం స్పైసెస్ని యాడ్ చేసుకుందాం. కొద్దిగా పసుపు, మీ టేస్ట్కి సరిపడా సాల్టు, మనం బఠానీ ఉడికించేటప్పుడు సాల్ట్ వేసాం కదా, చూసుకొని యాడ్ చేసుకోండి. వేయించి పొడి చేసుకున్న జీలకర్ర, ధనియాల పౌడర్, కొద్దిగా గరం మసాలా, మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం, అలాగే చాట్ మసాలా వేసేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఒక 1/2 కప్ వరకు వాటర్ని పోసుకొని దాంట్లో మనం ఉడికించి పెట్టుకుని మ్యాష్ చేసుకున్న ఈ బఠానీ, అలాగే సైడ్కి తీసి పెట్టుకున్న ఈ బఠానీలు కూడా వేసేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక్కసారి సాల్ట్ని చెక్ చేసుకుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే ఒక 5 మినిట్స్ పాటు దీన్ని ఇలా ఉడికించుకోండి. మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. కన్సిస్టెన్సీ కూడా ఇది కరెక్ట్గా ఉంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం హాట్గా సర్వ్ చేసుకున్నాం. ఇలా వేసుకున్న తర్వాత దీని మీద కొద్దిగా పచ్చిఉల్లిపాయలతో, అలాగే టొమాటో, కొద్దిగా సన్నకారపూస, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే కొద్దిగా నిమ్మరసం చల్లేసుకున్న తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్టీగా మనకు బండి మీద దొరికేలాగా బఠానీ చాట్ అయితే రెడీ అయిపోయింది. ఇదైతే చాలా బాగుంటుందండి. మనం స్ట్రీట్ మీద తినేటప్పుడు ఎలాంటి ఇంగ్రీడియంట్స్ వేస్తారో తెలియదు కదా, మనం ఇంట్లోనే చక్కగా సేఫ్గా ఇలాగా అందరికీ నచ్చేలా చల్లచల్లగా వర్షం పడేటప్పుడు సర్వ్ చేసుకుంటే పిల్లలైతే చక్కగా ఎంజాయ్ చేస్తూ తింటారు. మరి ఈ బఠానీ చాట్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్రెండ్స్తో తప్పకుండా ఈ రెసిపీని షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.